ఈ అబ్బాయి కొత్త యూనిఫామ్ తీసుకుని చాలా సంతోషంగా ఉన్నాడు. కాని షర్టుపై ఇంకో వ్యక్తి నేమ్ ట్యాగ్ ఉంది. అతను దాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించాడు. కాని అధికారి ఆ ట్యాగ్ని చించేసి ఇది మరో సైనికుడికి చిన్నదని చెప్పాడు. కాని టేబుల్ కింద ఒక కుప్ప నేమ్ ట్యాగ్లు ఉన్నాయని అబ్బాయి గమనించలేదు. తర్వాత తెలిసింది ఈ యూనిఫామ్ యుద్ధంలో చనిపోయిన సైనికులదని. వాళ్ల బట్టలు, షూస్ని తీసుకెళ్లి ఫ్యాక్టరీకి పంపారు. అక్కడ రక్తాన్ని శుభ్రం చేసి తదుపరి సైనికుల కోసం రిపేర్ చేశారు. కాని కొన్నిసార్లు పాత నేమ్ ట్యాగ్లను తీసివేయడం మర్చిపోయారు. ఈ జర్మన్ అబ్బాయి యుద్ధభూమికి వెళ్లడానికి సైన్యంలో చేరాడు. తన దేశానికి హీరో అవ్వాలని ఆరాటపడ్డాడు. కాని యుద్ధభూమిలో అడుగుపెట్టగానే అతని బృందంపై శత్రువులు దాడి చేశారు. రిక్రూట్లు శిబిరానికి చేరుకున్నప్పుడు హెల్మెట్లతో నీటిని తీయమని ఆదేశించారు. ఆ రాత్రి అబ్బాయిని కాపలాగా నిలబెట్టారు. హఠాత్తుగా శత్రువులు గట్టిగా దాడి చేయడంతో అతను బంకర్లో దాక్కున్నాడు. భయంతో వణికిపోతూ సైన్యంలో చేరినందుకు పశ్చాత్తాపపడ్డాడు. మరుసటి రోజు ఉదయం బంకర్లో చనిపోయిన శవాలు నిండిపోయాయి. అప్పుడు అతనికి తన కొత్త యూనిఫామ్ ఎక్కడినుంచి వచ్చిందో అర్థమైంది. ఆ తర్వాత అతను ఎప్పుడూ నవ్వలేదు.